Hello everyone, I am Dr. Tejaswini Tumma, medical gastroenterologist from Suncare Clinics, Hyderabad. ఉమెన్స్ డే సందర్భంగా ఆడవాళ్ళలో మెయిన్గా గట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి 5 టిప్స్ ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్, యువర్ బాడీ ఈజ్ నాట్ ఏ డస్ట్బిన్. మన ఇంట్లో ఎప్పుడైనా అన్నం కానీ కూరగాయలు కానీ ఏమైనా మిగిలిపోతే అవి మనం మన పిల్లలకి కానీ మన హస్బెండ్ కానీ పెట్టాం. ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అవి మనమే తినేసి వాళ్ళకు మాత్రం ఫ్రెష్గా వేడివేడిగా వడ్డించి పెడతాం. అంటే డస్ట్బిన్లో పడేయాల్సిన పాచికూరల్ని మనం అందులో పడేయకుండా మన స్టొమక్లో పడేస్తున్నాం. ఫుడ్ని వేస్ట్ చేయకూడదు, కరెక్టే, అది నేను ఒప్పుకుంటా. కానీ ఇతరులు తినడానికి అది పనికిరాదు అని మనం అనుకున్నప్పుడు మనం మాత్రం దాన్ని ఎందుకు తినాలి? ఇలా మిగిలిపోయిన ఫుడ్ లేకపోతే నిన్న చేసినవి పాత అంటే ఏంటి 2-3 రోజులుగా ఉండిన కూరగాయలు కానీ కూరలు కానీ లేకపోతే అన్నం కానీ ఇలాంటివి మనం తినడం వల్ల ఒక్కొక్కసారి ఫుడ్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల మన గట్ హెల్త్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రెష్గా చేసిన వేడివేడి ఫుడ్స్ని మాత్రమే తినడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెంబర్ 2, హౌస్ హోల్డ్ వర్క్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యువర్ ఫిజికల్ యాక్టివిటీ. చాలామంది ఇప్పుడు మా క్లినిక్ వచ్చినప్పుడు కొంచెం డయాబెటీస్ ఉన్నా కానీ ఫ్యాటీ లివర్స్ ఉన్నప్పుడు కొంచెం మీరు ఎక్సర్సైజ్ చేయాలమ్మా అని చెప్తే వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే, ఆల్రెడీ నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మా ఇంట్లో పనంతా నేనే చేస్తున్నాను, ఇంకా వేరే ఎక్సర్సైజ్ ఎందుకు అని అంటారు. మనం ఇంట్లో చేసే పని ఎక్సర్సైజ్కి ఈక్వల్ కాదు. మనం ఇంట్లో చేసే పని అది మీ వర్క్, అది వర్కౌట్ ఆర్ ఎక్సర్సైజ్ కాదు. వర్క్ ఈజ్ డిఫరెంట్, ఎక్సర్సైజ్ ఈజ్ డిఫరెంట్. మనం కంటిన్యూస్గా రోజు మనం ఇంట్లో చేసే పనికి మన బాడీ అనేది అడాప్ట్ అయిపోతుంది. అది కాకుండా స్పెసిఫిక్గా ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ డేలో ఐదర్ వాకింగ్ కానీ యోగా కానీ ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్ కానీ చేయాలి. అప్పుడే మీ బాడీ ఫిజికల్లీ ఫిట్గా ఉంటుంది. సో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మీ డేలో మీరు ఏం పని చేసినా కానీ మీ డేలో ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్కి కేటాయించండి. నెంబర్ 3, డోంట్ లివ్ ఆన్ టీ ఆర్ కాఫీ. చాలామంది హౌస్ హోల్డ్స్లో జరిగేది ఏంటి అని అంటే, ఆడవాళ్ళు పొద్దున్నే లేస్తారు, అంత పని చేసుకోవడానికి ఎనర్జీ ఇవన్నీ కావాలి కాబట్టి పొద్దున్నే ఒక టీ కానీ కాఫీ కానీ తాగేసి అంతా పని చేసి పిల్లల్ని హస్బెండ్ని వర్క్కి పంపించేసి పూజ అంతా అయిపోయాక మెల్లగా 11-11:30కి అలాగా అప్పుడు ఫుడ్ తీసుకుంటారు. సో ఈ 11:30 వరకు ఈ టీ మీదే ఉంటారు. ఇదే కాకుండా ఉపవాసాలు చేసే రోజులు అంటే ఫాస్టింగ్ చేసే రోజుల్లో కూడా ఏం తిన్నారమ్మా అంటే, మేము ఫాస్టింగ్ చేసాము పొద్దున్న నుంచి ఏమీ తినలేదు అంటారు. అది అంటే ఏమీ తినలేదా అంటే, ఒక 4-5 టైమ్స్ టీ తాగానండి అని చెప్తారు. అంటే ఫుడ్ ఏమీ తీసుకోకుండా ఓన్లీ టీ మీద బ్రతికేస్తుంటారు అనమాట అలా ఫాస్టింగ్ చేసే రోజుల్లో. కానీ ఈ టీ కానీ కాఫీ అనేది గ్యాస్ట్రైటిస్ కాజ్ చేస్తుంది. సో మనం ఏమీ తినకుండా ఉన్న ఎంటీ స్టమక్ మీద అంటే ఐదర్ పరిగడుపున కానీ లేకపోతే ఫాస్టింగ్ చేసే రోజుల్లో ఇలా ఎంటీగా ఉన్న స్టమక్ మీద మనం కనుక ఇలా టీ కానీ కాఫీని కానీ ఇస్తే అది గ్యాస్ట్రైటిస్ ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఫుడ్ తినకుండా టీ మీద బ్రతికేయడం అనేది ఆపేసేయండి. నెంబర్ 4, ప్రయారిటైజ్ యువర్ హెల్త్ అండ్ డోంట్ డిలే కన్సల్టింగ్ ఏ డాక్టర్. మన ఇళ్లలో ఎప్పుడైనా ఆడవాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే డాక్టర్ని కలవరు. ఏదో వంటింటి చిట్కాలు ఏవో చేసుకుంటూ లేకపోతే అవి తగ్గిపోతాయిలే అని చెప్పేసి ఆలోచించుకుంటూ డిలే చేస్తారు. అదే మన ఇంట్లో ఎవరికైనా వేరే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే ఒక్క నిమిషం కూడా లేట్ చేయరు, డాక్టర్ని చూసేదాకా వాళ్ళని వదిలిపెట్టరు. అదే కేరింగ్ మన పిల్లల మీద కానీ మన హస్బెండ్ మీద ఏ కేరింగ్ ఉంటుందో అదే కేరింగ్ మన బాడీ మీద కూడా ఉండాలి. నేను చూసే చాలా పేషెంట్స్లో మోషన్స్ ఎక్కువ అవ్వడం కానీ లేకపోతే మోషన్స్లో బ్లడ్ పోవడం కానీ ఇలాంటివి ఏమన్నా అయితే ఏదో వేడి చేసిపోతుందిలే లేకపోతే మజ్జిగ తాగితే తగ్గిపోతుందిలే ఇప్పుడే ఎందుకులే వెళ్ళడం అని చెప్పేసి చాలామంది లేట్ చేస్తారు డాక్టర్ దగ్గరికి రావడానికి, లేకపోతే చెప్పుకోవడానికి ఇబ్బంది అయ్యి కూడా డాక్టర్ దగ్గరికి రావడానికి డిలే చేస్తారు. అలా చేసినప్పుడు ఏదైనా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బులు ఏమైనా ఉంటే అవి చాలా పెరిగిపోయి డిలే అయిపోయి స్టేజ్ 4లోకి అలా వెళ్ళిపోయి అప్పుడు ట్రీట్మెంట్ కూడా చేయడానికి కష్టమవుతుంది. సో మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే డిలే చేయొద్దు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి, వెంటనే దాని ట్రీట్మెంట్ తీసుకోండి. మీరు ఫిట్గా ఉండి మీరు హెల్తీగా ఉంటేనే మీ ఫ్యామిలీ మెంబర్స్ని హెల్తీగా ఉంచవచ్చు, వాళ్ళ కేర్ తీసుకోవచ్చు. నెంబర్ 5, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్. స్ట్రెస్ అనేది కేవలం మగవారికి మాత్రమే లేకపోతే వర్క్ చేసే ఆడవాళ్ళకి మాత్రమే వస్తుందా? లేదు, ఇంట్లో ఉండే హోమ్ మేకర్స్ కూడా స్ట్రెస్ అనేది రావచ్చు. ఈ స్ట్రెస్ వల్ల మనకి ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లాంటి సిమ్టమ్స్ లేకపోతే రిఫ్లెక్స్ సిమ్టమ్స్ ఇలాంటి ఎన్నో గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అనేవి రావచ్చు. సో స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అనేవి ఇది ఎవరికైనా ఎలాగైనా రావచ్చు. పిల్లల వల్ల స్ట్రెస్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి చదివించడం వల్ల స్ట్రెస్ ఉండొచ్చు, ఇంట్లో వేరే వాటి వల్ల కూడా స్ట్రెస్ ఉండొచ్చు. సో మీకు కనుక ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే డిలే చేయకుండా వాటికి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి. అండ్ యోగా, మెడిటేషన్ ఇలా
ఇలాంటి స్ట్రెస్ రిలీఫ్ మెజర్స్ తీసుకొని మీ స్ట్రెస్ని దూరం చేసుకోండి. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్.